ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంది. సో ఆల్రెడీ పంతులు గారు వచ్చేసారు. టైం లేదు, రెడీ అవ్వడానికి కూడా అస్సలు టైం లేదు. సో జస్ట్ శారీ డ్రైప్ చేసేసుకొని జ్యువెలరీ మాత్రం పెట్టేసుకుంటున్నాను అనమాట. సో పూజ చేసేటప్పుడు చేతికి గాజులు, కమ్మలు, మెడకి ఏదైనా చైన్ లాంటివి లేకపోతే కొంచెం ఇంట్లో సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. సో టైం లేకపోయినా జస్ట్ శారీ డ్రైప్ చేసేసుకొని ఫాస్ట్గా జ్యువెలరీ చేసేసుకొని ఇంకా హెయిర్ అలానే లీవ్ చేసేసుకొని వెళ్ళిపోయాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి కింద పూజారి గారు వెయిట్ చేస్తున్నారు. సో వెళ్ళిన తర్వాత ఆల్రెడీ డెకరేషన్ అంతా అయిపోయింది కదా. సో ఒక్కొక్కటిగా నైవేద్యం ప్రిపేర్ చేసిన అమ్మ తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. ఆ గ్యాప్లో నేను దీపాలన్నీ వెలిగిస్తున్నాను అనమాట. సో వెలిగించిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. సో ఈ డెకరేషన్ అంతా నేను నైటే చేసేసాము. ఆల్రెడీ మీరు ముందు నా వీడియో చూసినట్టయితే అర్థమవుతుంది. సో డెకరేషన్ అంతా ముందే చేసేస్తున్నాము. అమ్మవారి శారీ కానీ జ్యువెల్స్ కానీ అన్నీ నన్నే ప్రిపేర్ చేసి పెట్టేశాము. మిగిలిన నైవేద్యాలు ఇంకా మిగిలినవి కలిసి ఇలాంటివన్నీ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకునే కొన్ని ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేసుకున్నాను. పూజ స్టార్ట్ అయిపోయింది. అలా స్లోగా అమ్మ నాన్న కూర్చొని వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ చేస్తున్నారనమాట. సో ఇది మొత్తం ఫైనల్. సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో చూసేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మా కజిన్స్ వాయనం తీసుకోవడానికి వచ్చారు. సో వాళ్ళకి మా మమ్మీ ఇక్కడ వాయనం ఇస్తున్నారనమాట. ఇలాంటివన్నీ మనకు తెలియదు కాబట్టి జస్ట్ నేను చిన్న చిన్న హెల్ప్ అలా చేస్తున్నాను, ఏదైనా అందించడం అలాంటివి. సో అంతే, ఇది మా వరలక్ష్మి వ్రతం. సో దీని తర్వాత నేను రెడీ అయ్యాను, మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి రెడీ అయ్యేసి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరిని గెస్ట్కి అందరికీ వాయనం ఇవ్వడానికి రెడీ అయ్యాను. ఆ వీడియో నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట ఈ ఇయర్ మా వరలక్ష్మి వ్రతం. సో ఎవరైతే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరికి హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.